వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుచ్చకాయ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్గా ఈ పుచ్చకాయ జ్యూస్ని తీసుకోవడం వలన మన శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గడంతో పాటు అలాగే ఈ పుచ్చకాయ జ్యూస్లో ఉండే ఫైబర్ కంటెంట్ అనేది మన బాడీకి పీచు పదార్థాలను అయితే అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా హాఫ్ పుచ్చకాయనైతే కట్ చేసుకున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసి మనం ఆ గింజల్ని సపరేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కట్ చేసిన పుచ్చకాయలన్నీ కూడా యాడ్ చేయాలి. అలాగే కొంచెం పాలు కూడా యాడ్ చేశాను, కాచి చల్లార్చిన పాలని. ఇలా వేయడం వలన ఈ జ్యూస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసాను. ఇది షుగర్ అనేది పుచ్చకాయకు ఉన్న స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసిన పుచ్చకాయ అనేది లైట్గా స్వీట్గా ఉంది కాబట్టి నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. ఇలా మనం ఈ పుచ్చకాయ ముక్కలన్నింటిని కూడా జ్యూస్ చేశాక మనం సర్వింగ్ బౌల్లోకి అయితే పెట్టేసి వీటిని బాగా వడకట్టుకోవాలి. పైన ఉన్న పిప్పి ఏమన్నా ఉంటే తీసేయాలి. ఈలోపు మనం పుచ్చకాయ జ్యూస్ చేసుకునే ముందే అరగంట ముందు నేనైతే 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు అయితే నానబెట్టాను. ఈ సబ్జా గింజలు కూడా మనకు వేడిని అనేది బాగా తగ్గిస్తుంది. అలాగే మనం ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఒక గ్లాస్లో, అలాగే ఇంకొక 3 టేబుల్ స్పూన్లు ఇంకొక గ్లాస్లో కూడా యాడ్ చేశాను. అది మన ఇష్టము, ఎంతైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన సబ్జా గింజల్ని గ్లాస్లో వేసుకున్నాక మనం ఇంతకుముందు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జ్యూస్నంతా కూడా ఈ 2 గ్లాసులలో కంప్లీట్గా ఫిల్ చేయాలి. అలాగే మనం ఈ జ్యూస్లో ఒక టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకోవచ్చు. లేదు అంటే హాఫ్ నిమ్మ చెక్క కూడా మనం పిండుకొని కూడా తాగొచ్చు. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన మనం శరీరాన్ని ఎండ నుంచి, వేడి తాపం నుంచి కూడా మనం శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలాగే మీ ఆరాధ్యాస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ అనే ఛానల్ని ఒకసారి చూసి